UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Hi guys, namaste and welcome to Hit TV Health. నేను మీ యాంకర్ రీనా. ప్రెగ్నెంట్ టైంలో ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ప్రతి ఆడపిల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అనుష వినోద్ గారు ఉన్నారు, గైనకాలజిస్ట్ అండ్ బసవ హాస్పిటల్స్ ఫౌండర్, వికారాబాద్ డిస్ట్రిక్ట్, తాండూరు. సో మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాక కొద్దిగా ఇన్ఫర్మేషన్ అటు ఇటుగా ఉంటున్నాయి, లైక్ ఫేక్ న్యూస్ వస్తూ ఉంటున్నాయి, ప్రొపగాండాస్ చేస్తూ ఉంటారు. సో డాక్టర్ గారు ఉన్నారు, ఫుల్ గా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ డాక్టర్ గారు, అనుష గారు, నమస్తే అండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఫర్ ద ఫస్ట్ టైం మాకు మీ యొక్క అవకాశాన్ని అండ్ టైంని మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అండి. సో బేసికల్గా ప్రెగ్నెంట్ టైంలో హెల్దీగా ఉండడానికి మనం చక్కటి ఫుడ్, వెయిట్ గెయిన్ అవుతున్నామా ఎన్ని చూసుకోము. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనం ఏదైనా తింటూ ఉంటాం. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి అయ్యో నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నిద్ర లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లల్ని చూసుకోవాలి, తన గురించి చూసుకోవాలి. సో ప్రెసెంట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంతవరకు ఆ నిద్ర అనేది ఇంపార్టెంట్ అంటారు, ఎట్లా కేర్ తీసుకోవచ్చు అంటారు? సో చాలా మంది ఏమంటారంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్ టు 6 months వరకు, ఓకే 6 or 7 months వరకు ఇట్స్ ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా వచ్చేసి ఫుడ్ ఒకటి. మెయిన్గా ఫుడ్ అనేది, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు నిద్ర మెయిన్గా. అండ్ అవి రెండు లైక్ ఈక్వల్ గా ఉండి సమకూలంగా ఉంటే డెఫినెట్లీ పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది మనకి. సో మెయిన్ గా వచ్చేసి చాలా మంది గైనిక్స్ కానీ ఈవెన్ మేము కూడా ఎవరు కూడా లైక్ వీ సజెస్ట్ ద పేషెంట్ దట్ బెటర్ టు బి టేక్ ఏ రెస్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. Okay, up to 7 to 8 months, because after 9 to 8 months, 9 months also we would suggest them. But what happens ante like baby పెరుగుతుంటే కడుపులో డెఫినెట్లీ లేడీ అనే ప్రెగ్నెంట్ లేడీ అనే వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకోవాలో ముందు ఎంత తీసుకుంటున్నారో అది 8th month లో తగ్గిపోతుంది. బికాస్ డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ఎ బేబీ కాన్ టేక్ దట్ మచ్ ఆఫ్ ఫుడ్ బిఫోర్ యాజ్ షీ ఈస్ టేకింగ్. సో ఎందుకంటే బేబీ వెయిట్ పెరుగుతుంటది ఒకటి. సో చాలా చేంజెస్ కూడా వస్తాయి ఎట్ ద 8th month 9th month లో. సో ఈవెన్ వాకింగ్ చేయాల్సి వస్తుంది, బాడీ వెయిట్ పెరుగుతుంటుంది, తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ వస్తుంటది. సో ఇలాంటివి చాలా చేంజెస్ వస్తుంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్ లో. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం విల్ బి కౌన్సిలింగ్ ద పేషెంట్, ఈవెన్ విల్ బి కౌన్సిలింగ్ ద పేషెంట్ ఆల్సో, అండ్ ఈవెన్ విల్ బి కౌన్సిలింగ్ ద రిలేటివ్స్ ఆల్సో, ఈవెన్ హస్బెండ్ ఆల్సో. ఓకే, కానీ ఈ టైంలో సరిగ్గా నాకు నిద్ర రావట్లేదని వస్తూ ఉంటారు, చాలా మంది వస్తుంటారు. నిద్ర పట్టదండి ఎవరికైనా కూడా. ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా వరకు మూడ్ స్వింగ్స్ అని ఉంటాయి తప్పకుండా. సో అది అర్థం చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో లైక్ బిహేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ ద హస్బెండ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ, డెఫినెట్లీ షీ హ్యాస్ ఎ బెటర్ ఫ్యూచర్, అండ్ ఈవెన్ ద బేబీ వన్ ఈస్ ఇన్ ద womb also has a better future and good development of a baby, and the future will be good for the even both the baby and also pregnant woman. సో ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎలా అంటే లైక్ మెయిన్ గా వచ్చేసి ఎన్వైరన్మెంట్, పీస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో నేచర్, ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. అప్పుడే తనకు ఆకలి కావడం కానీ, ఫుడ్ కానీ, నిద్ర కానీ చాలా బాగా పడుతుంటుంది. ఇఫ్ అందులో ఏదో ఒకటి తక్కువైనా కూడా ఎఫెక్ట్ అయ్యేది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్సో బేబీ ఇన్ ద హోమ్. కరెక్ట్ మ్యామ్. అంటే లైక్ మ్యామ్, ఈ నిద్ర పట్టకపోవడం అంటే అప్పుడే పుట్టిన బాబుతోటో పాపతోటో విసుగు చెందడం, ఈ ఫ్యామిలీ అంటే లైక్ సహకరించకపోవడం, కొంతమందికి ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో స్ట్రెస్ కి ఉపశమనం ఏమైనా ఉందా? సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయిన్ గా వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మీరు అడిగేది. సో ఆఫ్టర్ డెలివరీ వచ్చేసి మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటాము. చాలా మంది ఉమెన్స్ దీంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి ఏంటి అంటే లైక్ ప్రెగ్నెన్సీలో 9 months మొత్తం ప్రెగ్నెంట్ లేడీకి కేర్ తీసుకుంటారు. సో సడన్లీ బేబీ బయటకు వచ్చే వరకు ఆఫ్టర్ డెలివరీ, వెదర్ ఇట్ ఈస్ LACS, వెదర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ డెలివరీ, సడన్లీ ద కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్, లవ్, అఫెక్షన్, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ టు ద బేబీ. సో దే లీవ్ ద ప్రెగ్నెంట్ లేడీ బికాస్ up to 9 months they care pregnant lady, both the maternity side and also paternity side, everyone, and even husband also. So suddenly when a baby comes out, the total love, affection and also everything goes to the baby. So when in that case what happens, pregnant lady feels some type of guiltiness. సో అలాంటిది గిల్టీనెస్ అవుతుంది. ఆ గిల్టీనెస్ రావడం వల్ల దానివల్ల ఏమైపోతుందంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా మెంటల్లీ స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను కేర్ చేశారు, ఇప్పుడు నన్ను కేర్ చేయడం లేదు, సో ఎందుకు లైక్
అనేది అమ్మాయికి వచ్చేస్తుంటది, ఎవరికైనా ఏ లేడీకైనా మైండ్ లో వచ్చేస్తుంటది. ఇంకోటి ఏంటంటే టైంకి ఫుడ్ ఇస్తారు 9 months, సడన్ గా అది వచ్చేసి ఇప్పుడు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ కూడా ఇచ్చేది ఉంటుంది తను. సో యాక్చువల్లీ ఇంపార్టెన్స్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీకి, అదే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే డెలివరీ అయిందో వాళ్ళకే ఉండాలి చెప్పాలంటే. సో బట్ ఏంటంటే అది ఆటోమేటికలీ కాన్సన్ట్రేషన్ అనేది బేబీ పైన వెళ్ళిపోతుంది, దే లూజ్ ద కాన్సన్ట్రేషన్ అది ప్రెగ్నెంట్ లేడీ పైన. సో ఇలాంటిది కాకుండా దాని వల్ల ఏమైపోతుంది అంటే డిప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ as పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము. ఎవరీ ప్రెగ్నెంట్ లేడీ ఆఫ్టర్ ద డెలివరీ దే స్టార్ట్ దిస్ టైప్ ఆఫ్ డిప్రెషన్ స్మాల్. సో ఇంకో విషయం ఏంటంటే మనకి మెయిన్ గా వచ్చేసి లైక్ చాలా మంది ఇప్పుడు లైక్ అందరూ ఇన్లాస్ ఉంటారు. సో in-laws suddenly they will, in-laws not only in-laws, whether it is in the from relatives, they come to see visitors after the delivery. So suddenly వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే మీరు ఇలా కూర్చోవాలి, మీరు లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇలా ఇవ్వాలి, మీకు ఎందుకు నార్మల్ డెలివరీ కాలేదు, మీకు ఎందుకు సిజరిన్ అయ్యింది, మీకు ఎందుకు అలా, దిస్ టైప్ ఆఫ్ లేని డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఆల్రెడీ షీ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ డౌన్, ఓకే, అండ్ ఆల్సో డిప్రెషన్. సో ఇన్ దట్ కేస్ వాట్ హ్యాపెన్స్, ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంకా అడగడంతో తను ఇంకా ఉన్న కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవుతారు. సో బెటర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాట్ టు బి అడగడం చాలా మంచిది, అవాయిడ్ చేయడం చాలా మంచిది. నేను చాలా మందికి తెలియదు ఇది, బికాస్ దే డోంట్ నో. వాళ్ళ మిత్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లైక్ యాన్షియంట్ థింగ్స్ విల్ బి దే బి ఫాలోడ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ఏ డెలివర్డ్ ఉమెన్ అనేది ఎవరికి తెలియదు. సో ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆ రోల్ ఆఫ్ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, బికాస్ మెనీ చేంజెస్, బికాస్ పేరెంట్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ ఏ మదర్, ఇట్ ఈస్ ఏ ఫాదర్, పేరెంట్హుడ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో కూడా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అనే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ టైంలో ఎలా ట్రీట్ చేయాలి ఒక డెలివర్ అయిన వైఫ్ ని అనేది కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి లైక్ హౌ టు టాక్ విత్ ఏ, బికాస్ షీ ఎక్స్పెక్ట్ ఏ లవ్ every time, she expect a love same which you give to the baby, you should give to the even husband also. So ఇలాంటివి మెయిన్ గా హస్బెండ్ కానీ వచ్చే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఈవెన్ మదర్ సైడ్, ఫాదర్ సైడ్, ఫెటర్నిటీ మెటర్నిటీ సైడ్ రిలేటివ్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. సో ఈ ఫీలింగ్స్ అనేవి ఎంత వరకు ఉండొచ్చు? బేబీ 1 year వచ్చే వరకు ఉండొచ్చు అంటారా? ఆ ఎన్విరాన్మెంట్ ఎంత న్యాచురల్ గా ఉంటే అంత మంచిది అంటున్నారు కదా. సో హౌ మచ్ లాంగ్ ఇట్ విల్ టేక్? Yeah, see, actually you asked me a very good question that up to 6 months, మెయిన్ గా up to 6 to 7 months పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి లేడీస్ అనేది అంటే అప్ టు 6 to 7 months, because at least the baby growth will be good at that time and also breastfeeding will be good and baby development కూడా బాగా ఉంటుంది. సో అప్పటికి ఆ మదర్ అనేది మెంటల్ గా కొంచెం ప్రిపేర్ అవుతుంటారు, ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది మదర్స్ లో. సో అలాంటి అంత టైం వరకు కూడా దిస్ టైప్ ఆఫ్ డిప్రెషన్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిది ఆఫ్టర్ డెలివరీ ఉమెన్స్ లో. దట్ వాస్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ప్రెగ్నెంట్ టైంలో చక్కటి ఫుడ్ తీసుకుంటూ ఉంటాం బేబీ హెల్త్ గురించి, మన హెల్త్ గురించి. దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత ఆ వెయిట్ ని ఎట్లా లూజ్ చేసుకోవాలని ఆందోళన ఒకటి, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆటోమేటిక్ గా నేను తగ్గిపోవాలని చెప్పి లేనిపోయిన డైట్ అట్లా తీసుకుంటూ ఉంటారు. సో ఈజ్ ఇట్ కరెక్ట్? సి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ దట్ ఎవ్రీ లేడీ కూడా వెయిట్ గెయిన్ అవుతారని లేదు. ఓకే, అందరూ కూడా వెయిట్ గెయిన్ అవుతారు, అందరూ వెయిట్ గెయిన్ కారు అని కూడా చెప్పడానికి లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ బాడీ నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది వెయిట్ గెయిన్ అవుతారు, చాలా మంది వెయిట్ గెయిన్ కారు ఒకటి. ఓకే, సో దట్ డిపెండ్స్ ఆన్ దర్ బాడీ నేచర్ ఒకటి. సో బాడీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మంచిది, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ సైన్. ఓకే, సో వెయిట్ గెయిన్ అవ్వడం మంచిది, ఎందుకంటే మనం ఎంత లైక్ ఆహారం తీసుకుంటామో అదే ఆహారంతో పాటు బేబీ డెవలప్మెంట్ కూడా లోపల కడుపులో అనేది అంత బాగా అవుతుంటుంది. ఓకే, వాట్ ఎవర్ వి టేక్, వాట్ ఎవర్ వి థింక్, ఓకే, మనం ఏదైతే బిహేవియర్ చేస్తామో అది ఎఫెక్ట్ అవుతుంది బేబీ పైన, మెయిన్ ఇంపార్టెంట్. సో దానివల్ల మనకి బేబీ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది, కానీ దానివల్ల మనం లావ్ అవుతున్నాము, ఫ్యాట్ అవుతున్నాము, తర్వాత ఇంకా ఏమవుతుంది, మన ఫ్యూచర్ ఇట్లనే ఉంటుందా, మనం లావ్ ఉంటామా అనేది ఇట్స్ అండ్ మిత్. ఓకే, సో ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా మంది ఎంత లావ్ ఉన్న వాళ్ళు కూడా బక్కగా అయిపోతారు. ఓకే, దే లూజ్ దేర్ వెయిట్, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. అండ్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కొంతమంది, బికాస్ ఇఫ్ దేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దే ఆర్ ఒబేస్. ఓకే, లైక్ ఫ్రమ్ ద మెటర్నిటీ సైడ్ కూడా లావు ఉన్నారు, అందరూ ఫ్యామిలీ వైజ్ గా కూడా ఎలా ఉన్నారు అంటే దట్ మే టేక్స్ కొంచెం లేట్ కావచ్చు.
కొంచెం లేట్ గా లూజ్ వెయిట్ లాస్ కావచ్చు, బట్ డెఫినెట్లీ దే లూజ్ ద వెయిట్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ దట్. దాని వల్ల స్ట్రెస్ తీసుకోవడము, ఇట్స్ నాట్ ఏ మీరు చెప్పింది పిల్లల వల్ల నిద్ర ఉండదు, దాని పోస్ట్ పార్టం దాని వల్ల స్ట్రెస్ అండ్ అగైన్ దిస్ వన్. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి మదర్హుడ్ అనేది చాలా యాక్చువల్లీ కడుపులో ఉండే వరకు అది వేరే ఎపిసోడ్. కడుపులో నుంచి బయటపడ్డాక లైక్ దట్ విల్ బి సో మచ్ ఆఫ్ డిఫరెంట్ చేంజెస్ విల్ బి దేర్, ఎవ్రీథింగ్. సో నాట్ ఏ ఇష్యూ. ఒక 6 months వరకు ఓపిక తోటి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కగా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంట. 100%. If the family support is there for everything, in the case of pregnant lady and even after the delivery also, definitely the life of a woman who delivered and also the life of a child who is going delivered will be very good. రైట్ మ్యామ్. సో ఈ టిప్ ఎందుకంటే చాలా మంది ఒక పిల్లలు చాలే, ఒక బాబు చాలు అనుకుని ఫీల్ అవుతున్న రోజుల్లో ఇట్లాంటి సపోర్ట్ ఉంటే ఒక్కడేని ఎంతమంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. రైట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెన్ షీ వాజ్ ఇన్ ప్రెగ్నెంట్ ముందు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న ఎవరైనా సరే, ఆ డయాబెటీస్ అనేది పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. యాక్చువల్ ఏంటంటే మనకి డయాబెటీస్ అనేది లైక్ అది ప్రెగ్నెంట్ లో డయాబెటీస్ మనము వస్తుంది అని చాలా మందికి చెప్పలేము, రాదు అని కూడా చెప్పలేము. దట్ ఆల్ డిపెండ్స్ అనేది డిపెండ్స్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఫుడ్, ఆహారం పైన ఒకటి, అండ్ ఆల్సో వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ ఇంకోటి ఏంటంటే లైక్ ఫ్యామిలీ వైజ్ గా ఉంటే కూడా దేర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అది కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. సో దీని మనకు వస్తుంది 100% వస్తుందని లేదు, 100% రాదు అని లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే అది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ అదే బేబీకి వస్తుందా అనే క్వశ్చన్ ఒకటి అడిగారు. సో బేబీకి వస్తుందా అనేది ఇట్స్ సెకండరీ. ఓకే, ఇట్స్ నాట్ ఏ పక్కా దట్ వస్తుంది అని చెప్పలేము, అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటికలీ మనము లైక్ తీసుకున్న లైక్ వాట్ ఎవర్ ద ప్రికాషన్స్, లైక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్సులిన్ కానీ వెదర్ ఇట్ ఈస్ మెడిసిన్స్ కానీ వీ విల్ బి టేకింగ్. ఓకే, ప్రెగ్నెన్సీలో తీసుకుంటుంటారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ మచ్ ఇష్యూ. ఇట్స్ అదే బేబీకి వస్తుందనే కూడా అదేం లేదు, వస్తుంది అనేది మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి, చెక్ చేసుకోవచ్చా ఆఫ్టర్ బర్త్? యా డెఫినెట్లీ. పీడియాట్రిషియన్ డెఫినెట్లీ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది కానీ లైక్ 3 kgs కంటే 3.5 kg ఉంది, లైక్ వెయిట్ బట్టి తెలుస్తుంది అంటారు ఇవన్నీ? యా ఉంటది. యా వెయిట్ ఎక్కువ ఉంటే కూడా లైక్ దే విల్ బి చెకింగ్ whether it is like any diabetes. They will be actually ఏంటంటే after the birth of the 3 or 4 days definitely pediatrician ask us to do the blood checkups. So అలాంటి టైంలలో definitely it will be knowing us. అట్లా మీకు ఏమైనా కేసెస్ ఉన్నాయా ఆన్ ద? ఆఫ్టర్ దట్ there are many cases చూసాము, అలానే ఏం లేదు, బట్ weight of the baby also major role. సో వాట్ ఈస్ ద హెల్దీ వెయిట్ ఆఫ్ ద బేబీ, ఎంత వరకు ఉండొచ్చు అంట? యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. దట్ హెల్దీ బేబీ అనేది మనకు ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ లైక్ 2.5 నుంచి కూడా 2.7 నుంచి కూడా మనకు 3 kg ఉంటే కూడా ఇట్స్ ఎన్ హెల్తీ బేబీ, ఇట్స్ నో ఇష్యూ. ఓకే, అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నా కూడా అలా ఉండి వెయిట్ అలా ఉండి ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుంటే కూడా ఇట్స్ ఎన్ హెల్తీ బేబీ. ఓకే, ఏం ప్రాబ్లం లేదు మనకి అలాంటి. సో డాక్టర్ గారు, వాట్ ఈస్ LSCS అంటే ఏంటి? LSCS అంటే యాక్చువల్లీ లోయర్ సెగ్మెంట్ సిజరన్ సెక్షన్ అంటాం మనము, సిజరన్ సెక్షన్ C సెక్షన్ LSCS అంటాము, NVDని నార్మల్ వెజైనల్ డెలివరీ అంటాము. అంటే ఒక పర్టికులర్ గా పేషెంట్ వస్తారు మీ దగ్గరికి, ఆ పేషెంట్ వచ్చిన తర్వాత హౌ యూ ట్రీట్, లైక్ నార్మల్ డెలివరీ వేలో ట్రీట్ చేస్తారా లేదా C సెక్షన్ వేలో ట్రీట్ చేస్తారా? యాక్చువల్లీ దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. అవునా? ఓకే, maximum we try for the NVD only, normal vaginal delivery only. But in the case of things like any complication ఉంది పేషెంట్ కి, లేకపోతే ఎలాంటిదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే పేషెంట్ BP ఎక్కువ ఉంది, లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, వీక్ ఉన్నా, అండ్ ఆల్సో పేషెంట్ లైక్ ఏమంటారు ఉమ్మునీరు అంటాము, లైకర్ అంటాము. సో ఉమ్మునీరు తక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే దెన్ వీ విల్ బి గోయింగ్ ఫర్ ద LSCS C సెక్షన్ కి. లేదు అంటే నార్మల్ వెజినల్ డెలివరీనే మాక్సిమం ట్రై చేస్తాము. వి టేక్స్ ఎ టైం, బట్ ఇట్స్ ఎ గుడ్ సైన్.
గుడ్ టు డూ ద వెజినల్ డెలివరీ. సో ఇప్పుడు ఎట్లా వస్తుందా మ్యామ్, అంటే నార్మల్ డెలివరీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారా సి సెక్షన్? అంటే ఎట్లా ఉందంటే జనరేషన్, అయ్యో కందిపోతారేమో మా పిల్లలకి సి సెక్షన్ చాలు, వద్దు నార్మల్ అంటే చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు కదా. సో మీ వరకు మీ పేషెంట్స్ ఎలా ఉన్నారు? ఎస్, యాక్చువల్లీ నవ్ డేస్ వాట్ హ్యాపెనింగ్ అంటే మనకి ఇంట్లో లైక్ గారాబంగా పెంచుకుని ఉంటారు చాలా మంది అమ్మాయిలను ఒకటి, ఓకేనా. సో దే ఆర్ అన్ఏబుల్ టు టేక్ ద పెయిన్స్ అవుట్ ఒకటి, ఓకే. అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ ఉంటాయి కూడా, అంటే కాంప్లికేషన్స్ ని బట్టి మనం విల్ బి గోయింగ్ ఫర్ ద LACS ఒకటి. అంటే కాంప్లికేషన్స్ లేవు అంటే నేను నార్మల్ గా ట్రై చేస్తాం మనము. బట్ ఏంటంటే లైక్ మాక్సిమం పేషెంట్స్ నార్మల్ కావాలని అడుగుతారు. We try for the normal, but the things if it is not sustaining and not cooperating అన్నప్పుడు then we will go for the LACS. అంటే ఇది మిత్ ఆర్ ట్రూ ఒక్కసారి నాకు కావాలి. అది ఏంటంటే లైక్ వన్ థింగ్, షార్ట్ గా ఉంటే సి సెక్షన్ కంపల్సరీ అమ్మా, నువ్వు హైట్ గా ఉన్నావు కాబట్టి నీకు నార్మల్ డెలివరీ అవుతుందని ఓల్డెన్ డేస్ లో ఇట్లా చెప్పుకుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ No, nothing else, it is nothing like that. People say that, but అది షార్ట్ ఉన్నా నార్మల్ అవ్వచ్చు, హైట్ ఉన్నా నార్మల్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ వాట్ ఎవర్ నార్మల్ ఉన్నా సారీ షార్ట్ ఉన్నా హైట్ ఉన్నా కానీ పెయిన్స్ అయితే తీయాల్సిందే కదా వెజైనల్ డెలివరీకి. సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ, అది మిత్ అండి. ఓకే. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే లైక్ ప్లసెంటా అనేది కిందకుంటే అబ్బాయి, అది పైకే ఉందంటే అమ్మాయి. ఇది ఒక పెద్ద మిత్ అండి, ప్రతి వారు అంచనా వేసేస్తూ ఉంటారు ఇట్లా. ఈజ్ ఇట్ కరెక్ట్? నథింగ్ ఎల్స్. వెదర్ ఇట్స్ ప్లాసెంటా కిందికున్నా ప్లాసెంటా పైకున్నా కానీ లోయర్ ప్లాసెంటర్ పోల్ అని అంటాము మనము, పైకున్నా కూడా యాంటీరియర్ ప్లాసెంటా అని అంటాము, పోస్టియర్ ప్లాసెంటా కింద పైకి ఉంటే యాంటీరియర్ అంటాము. అదేం లేదు కిందికి ఉన్నా లైక్ బాయ్ అనేసి పైకుంటే అమ్మాయి అనేసి, ఇట్స్ నాట్ ఏ థింగ్, నాట్ టు వరీ. అలాంటి లైక్ జస్ట్ అపోహ. నవడేస్ ఏమైపోతుందంటే యూట్యూబ్ ఛానల్స్ లో కానీ అక్కడ ఇక్కడ చూసి చాలా మంది అపోహలో ఉంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ఏ థింగ్. అండ్ ఇంకొకటి గాఢమైన గుర్తేమంటారో చెప్తుంది, ఇక్కడ మెడ దగ్గర నల్లగా ఇట్లా డార్క్ స్పాట్స్ వచ్చేస్తే కంపల్సరీ నీకు అబ్బాయి. నో నథింగ్ ఇలాంటిది లేదు. అది కాళ్ళు వాస్తే నీకు అమ్మాయి, నీరు పట్టేసి నీకు అమ్మాయి. లేదు ఏదో జస్ట్ మన బాడీ వెయిట్ ఎక్కువ కావడం వల్ల కాళ్ళు వాస్తాయి, ఓకే. బట్ ఇట్స్ నాట్ ఏ, చెప్తున్నాను కదా, దెర్ ఈస్ ఎవ్రీథింగ్ సైంటిఫిక్ రీజన్ ఫర్ ద ఎవ్రీ థింగ్. అంటే లైక్ ఎవ్రీ రీజన్ కి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అలాంటిది మనం మిత్స్ అని నమ్మాలి. ఈవెన్ ఐ సపోర్ట్ సమ్ మిత్స్ ఆల్సో, బట్ నాట్ ఎవ్రీ మిత్ వీ కాంట్ సపోర్ట్. స్ట్రాంగ్ గా ఒకటి బిలీవ్ చేస్తారు మ్యామ్, అదేంటంటే ప్రెగ్నెంట్ టైంలో బేబీ ఫామ్ అవ్వక ముందు సాఫ్రాన్ చక్కగా పాలల్లో కలిపి తాగేయమ్మా ఎర్రగా పుడతారు నీకు అంటూ నిజమే అంటారు? లేదండి, ఇట్స్ యాక్చువల్లీ సాఫ్రాన్ అనేది మెయిన్ గా వచ్చేసి సర్విక్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ సర్విక్స్ ఓపెన్ కావడానికి మనకి చాలా యూజ్ అవుతుంది, ఓకే. బట్ సర్విక్స్ అనేది కలర్ కి యూజ్ అవుతుంది, బేబీ కలర్ కి యూజ్ అవుతుంది అనేది అది కూడా ఒక మిత్ అండి. 100%. దానిమ్మ పండు తిందా, ఇట్లాంటి పండ్ల పేర్లు కూడా చెప్తూ ఉంటారు. ఆ కలర్ కి మనం తినేదానికి సంబంధం ఉండదు అంటారు. ఇలాంటిది లేదు. కలర్ ఆఫ్ ఎ బేబీ డిపెండ్స్ ఆన్ ఏ జెనెటిక్స్ ఆఫ్ ఎ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ 100%. But it's not at all whether saffron helps for the coloring of a baby, whether any other fruits helps for the coloring of a baby అనేది it's a myth. యాక్చువల్లీ టు సే ఫ్రాంక్లీ సాఫ్రాన్ అనేది మెయిన్ గా వచ్చేసి సర్వీక్స్ ఫ్లెక్సిబిలిటీ, సర్వీక్స్ ఈజీగా ఓపెన్ కావడానికి నార్మల్ వెజైనల్ డెలివరీలో బాగా యూజ్ అవుతుందండి, ఓకే. బట్ ఇట్స్ నాట్ ఏ థింగ్ దట్ ఇట్స్ గివ్స్ ఏ కలర్ ఫర్ ఏ బేబీ అనేసి. ఓకే, సో కొన్ని నిజాలు తెలుసుకున్నాం. అండ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం మ్యామ్, సో అప్పుడు కూడా చాలా టెన్షన్ తోటి, తెలియని ఒక భయంతో ఉంటూ ఉంటారు. సో హస్బెండ్ అండ్ రిలేటివ్స్ కానీ ఇంట్లో ఇల్లాస్ కానీ ఎంతవరకు మంచి సపోర్ట్ ఉంటే మంచిది అంటారు? ఎట్లా సపోర్ట్ ఉంటారు? యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఏంటంటే మనకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ సమ్ టైప్ ఆఫ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాను కానీ ఇంట్లో, బట్ దాట్ షుడ్ బి టర్న్ ఇన్ టు పాజిటివ్ సిచ్యువేషన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీ, ఓకే. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో అలాంటివి మన లైక్ దట్ ఎఫెక్ట్స్ ఏ లేడీ ఇన్ ద పాజిటివ్ వైబ్స్, ఓకే. దట్ goes and affect the baby also in the positively. If the things are in the negative situation lo unnayante, even the mother and also baby also suffers. Yeah, because that affects the baby mother. She thinks in the negative way, that also affects the baby in the negative way also. But what I say ante main ga vachesi active ga pregnancy lo enta active ga undi
ఎంత పని చేసి లైక్ ఇంట్లో పనులైనా కూడా చేసుకొని, ఇఫ్ ద ఉమెన్ లేడీ ఈజ్ యాక్టివ్, డెఫినెట్లీ ద బేబీ ఇన్ ద వూమ్ ఆల్సో యాక్టివ్ ఆఫ్టర్ ద డెలివరీ 100%. సో ఇట్స్ ట్రూ అన్నమాట. మనం చేసే పనులు, మనం Yes. చెప్పే మాటలు అన్ని Exactly. From the 5 to 6 months only they start listening and everything. Yes. దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. Yeah. అండ్ ప్రెగ్నెంట్ టైంలో ఎటువంటి ఫ్రూట్స్ తినాలి, ఎటువంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి? See, actually in the pregnancy మెయిన్ గా వచ్చేసి మనకి ఫ్రూట్స్ అనేది కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంది. లైక్ మాక్సిమం అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ పైనాపిల్ అండ్ ఆల్సో పపాయ, ఓకే, దీస్ టూ షుడ్ బి అవాయిడెడ్ మెయిన్ గా ఇన్ ప్రెగ్నెన్సీ. బట్ 8th month 9th month వరకు, 9th month లాస్ట్ లో ప్రెగ్నెన్సీ అంటే లైక్ డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అన్నంత టైంలో లైక్ అప్పుడు యూ కెన్ టేక్ ద పైనాపిల్ అండ్ ఆల్సో పపాయ టు ఓపెన్ ద ఫ్లెక్సిబిలిటీ, ఈజీగా సర్వీస్ ఓపెన్ కావడానికి ఈజీగా they can take అండి. But many doctors they say that to avoid that even until total pregnancy. But in few things like few doctors they will be saying to take them at the last time of pregnancy అది. బట్ ఏంటంటే డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డేట్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మనకి సర్వీక్స్ ఓపెన్ కావడంలో. ఓకే, సో డేట్స్ డైలీ 8 to 6 డేట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. ఖర్జూర, దానివల్ల మనకు నార్మల్ వెజినల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ పప్పాయ గురించి చెప్పినప్పుడు పప్పాయ పండింది తినాలంటారా, అది పచ్చిగా ఉన్నా పర్లేదంటారా? ఏదైనా కూడా ఎట్లయినా తినొచ్చు. ఏదైనా తినొచ్చు. బట్ ఏంటంటే అదే, బట్ చాలా మంది అవాయిడ్ చేయమని చెప్తాము ఇన్ ద లాస్ట్ మంత్స్లలో. బట్ ఫస్ట్ మంత్స్ 9 months వరకు వద్దు. ఓకే, వెదర్ ఇట్స్ పప్పాయ, వెదర్ ఇట్స్ దిస్ వన్ పైనాపిల్, నాట్ టు టేక్ అండి. ఓకే, అండ్ ఆర్ దేర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ టు అవాయిడ్ అంటారా ఇన్ ప్రెగ్నెంట్ టైంలో? దేర్ ఆర్ మెనీ ఫుడ్ ఐటమ్స్ టు అవాయిడ్ అండి. బట్ ఏంటంటే మెయిన్ గా వచ్చేసి జంక్ ఫుడ్, వాట్ ఎవర్ వి నో దట్, బట్ స్పైసీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, బయట ఎక్కువ స్టోరేజ్ ఉన్న ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ఇలాంటివి మాత్రం 100% అవాయిడ్ చేయడం చాలా బెటర్ ప్రెగ్నెన్సీలో మనకి. డెలివరీ టైంలో కొంతమంది పిల్లలు పేగుతో పుడతారు, పేగు వేసుకొని పుడతారు. ఈజ్ ఇట్ గుడ్? అసలు ఏమవుతుంది అక్కడ? లేదండి, యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్ గా వచ్చేసి లైక్ పేగు వేసుకొని పుడితే ఇట్స్ ఇట్ డస్ నాట్ థింక్ దట్ ఏదో ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లు ఏమీ లేదు. యాక్చువల్లీ బేబీ రొటేట్ అవుతుంటుంది కదా స్టమక్ లో. సో అలాంటి టైంలలో ఊమ్ లో రొటేట్ అయ్యే టైంలలో ఇట్ విల్ బి నాట్ అనేది పడుతుంది. ఓకే, కార్డ్ అరౌండ్ ద నెక్ అంటాం మనము. సో కార్డ్ అరౌండ్ ద నెక్ అనేది మామూలే, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ ఏంటంటే కార్డ్ అరౌండ్ ద నెక్ ఒక 2 పడ్డా, లేకపోతే ఇంకా 3 పడ్డా కానీ అది ఎఫెక్ట్ అవుతుంది అని అంటాము. బట్ లాస్ట్ మూమెంట్ వరకు పేషెంట్ అనేవాళ్ళు స్కానింగ్స్ తీసుకుంటూ ఉంటారు, చెకప్కి వెళ్తుంటారు. కాబట్టి బెటర్ దే షుడ్ బి ఆస్క్ ద డాక్టర్ ఏమైనా అవుతుందా, ఎలా ఉంది ఏంటి అనేసి, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఓకే, అండ్ ఆల్సో హౌ ద థింగ్స్ ఆర్ ది, బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీకి, ఆక్సిజన్ సప్లై ఎలా ఉంది అనేది కనుక్కుంటూ ఉండాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ అకార్డింగ్ టు ద మిత్స్, ఓకే, అకార్డింగ్ టు ద మిత్స్ సో పేగు మెడకుంటే లైక్ అక్కడ మిక్స్ చాలా మంది ఏమంటారంటే ఏదో మేనమామని చూడొద్దు అని చాలా అంటుంటారు. బట్ వాట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఏ థింగ్ దట్ సైంటిఫికల్లీ అండ్ ఆల్సో ఇట్స్ అకార్డింగ్ టు సైన్స్ ఇట్స్ నాట్ ఏ థింగ్ దట్, బట్ మిత్స్ సంథింగ్ విల్ బి దేర్. ఐ థింక్ దే షుడ్ it should be followed, but that affects baby కి అనేది ఏం లేదు. బట్ అది కూడా కన్సిడర్ చేస్తూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుండాల్సి ఉంది. అండ్ ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసే టాపిక్ ఏంటంటే మంకీ ఫాక్స్ మ్యామ్. సో మంకీ ఫాక్స్ వెదర్ ఇఫ్ షీ ఈస్ ప్రెగ్నెంట్ బేబీకి కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్? లేదండి, లేదు. యాక్చువల్లీ మంకీ పాక్స్ అనేది టిల్ నౌ ఇట్ నాట్ బీన్ వైరల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ అవర్ ఏరియాస్. సో నాట్ ఏ ఇష్యూ అబౌట్ ద మంకీ పాక్స్. ఓకే, సో మంకీ పాక్స్ ఇట్స్ ఏ థింగ్ దట్ స్టార్టెడ్ few days back. Okay, that started in mainly in the regions of mainly in the other regions like Kerala or somewhere, I think. So it's not a issue that even the monkeypox effect అవుతుంది అని ఏం లేదు. బట్ మనం తీసుకునే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది 100% as we taken for the corona everything. దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ టైం మ్యామ్ హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుందా ప్రతి ఒక్క ఆడపిల్లకి? ప్రతి ఒక్కరికి ఉంటుంది అని లేదండి, అది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందని లేదు, ప్రతి ఒక్కరికి ఉండదు అని లేదు. ఓకే, దాట్ డిపెండ్స్ ఆన్ ద థింగ్స్ లైక్ వాళ్ళ బాడీ నేచర్, తర్వాత వాళ్ళ కేర్, హౌ దే కేర్ ద హెయిర్.
అసలు భయపడాల్సిన అయితే అవసరం అవసరం లేదు, ఏం లేదు. అందరికీ ఊడిపోతుంది అని ఏం లేదు, అలానే అందరికీ ఊడిపోదు అని ఏం లేదు. వాళ్ళు ఎలాంటి కేర్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారు హెయిర్ గురించి, డెలివరీ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి. అండ్ వీ నీడ్ అ బ్యూటిఫుల్ టిప్ ఫ్రమ్ యూ మ్యామ్. సో వెన్ వీఆర్ ఇన్ ప్రెగ్నెంట్ మనకి మార్క్స్ అనేవి ఉండిపోతాయి, స్ట్రెచ్ మార్క్స్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా వెన్ వీఆర్ ఇన్ ప్రెగ్నెంట్ టైం? సో స్ట్రెచ్ మార్క్స్ అనేది మెయిన్ గా ప్రెగ్నెంట్ లో వస్తుంటాయి. ప్రెగ్నెన్సీలో అది ఎలా వస్తుంటాయి అంటే ఊంబ్ అనేది మనకి లైక్ ఇంక్రీజ్ అవుతుంటది, అబ్డామిన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది, కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడం వల్ల కూడా మనకి ఊంబ్ సైజ్ ఎక్కువ అవుతుంది, కడుపు సైజ్ ఎక్కువ కావడంతో మనకి స్ట్రెచ్ మార్క్స్ అని వస్తుంటాయి. సో ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మెయిన్ గా వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ అవాయిడ్ చేయడం మెయిన్ గా ఏంటంటే ఇచ్చింగ్. అలా గోకడం వల్ల, ఇచ్చింగ్ పెట్టడం వల్ల అది అవాయిడ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ అది. సో లైక్ ఇచ్చింగ్ అనేది అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ 100% అవుతుంది, బట్ ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయాలి మనం. దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనము లైక్ స్ట్రెచ్ మార్క్స్ అనేది రాకుండా ఉంటాయి మనకి చాలా వరకు. ఈవెన్ నవేడేస్ సో మెనీ కంపెనీస్ స్కీమ్ ఫర్ ద స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి, వచ్చాయి మార్కెట్ లో, వాడుకోవచ్చు. అలాంటి ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చా ఆఫ్టర్ ప్రెగ్నెంట్? లేదండి, ఆఫ్టర్ ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చు, బట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ చాలా ఉన్నాయి అంటే ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చు, తర్వాత ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా వాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా ఏం లేదు. సో ఇప్పుడు వచ్చే ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి ఏదైనా కానీ, ఇప్పుడు తల్లి ఇట్లాంటి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే పిల్లలకి మంచిదేనా? యా, యాక్చువల్లీ ఏంటంటే వైరల్ ఫీవర్ అనేది వైరల్ లోడ్ ఎంత ఉంది, లైక్ దే షుడ్ చెక్ దేర్ బాడీ ఎవ్రీథింగ్. సో వైరల్ లోడ్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకున్న తర్వాత దే షుడ్ బై ద సజెషన్ ఆఫ్ ఎ డాక్టర్, బై ద కన్సల్టేషన్ ఆఫ్ ఎ డాక్టర్ దే క్యాన్ గో ఫర్ ఎ బ్రెస్ట్ ఫీడ్. వాట్ వి ఈట్, ఆ బాబు కూడా అలాగే ఉంటాడు, అలాగే పెరుగుతాడు అనేది మాత్రం కరెక్ట్. 100% కరెక్ట్. సో ఆ టైంలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ లో మంచి ఫుడ్ ఏముంటది మ్యామ్? యా, బ్రెస్ట్ ఫీడ్ యాక్చువల్లీ మనకు చాలా బాగా బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి అంటే బాగా చాలా వరకు మెయిన్ గా వచ్చేసి లైక్ ఫ్రూట్స్. యాక్చువల్లీ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనేది చాలా వరకు తీసుకోవాలి మదర్ అనేవాళ్ళు. సో అలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ, అలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం వల్ల మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా వరకు బాగా ఉంటుంది. ఒకటి. తర్వాత దేర్ ఆర్ వెరీ మెనీ గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వల్ల కూడా మనకి దాంట్లో ఉండడం వల్ల కూడా బాగా బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా వరకు ఉంటుంది. ఓకేనా? సో గ్రీన్ వెజిటేబుల్స్ వచ్చేసి లైక్ మనకు లైక్ దేర్ ఆర్ మెనీ ఫెనిగ్రిక్స్ ఉన్నాయి, తర్వాత మెంతెం కూర, చాలా పాలకూర కానీ, స్పినాచ్, ఇలాంటివన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఫర్ ఏ బ్రెస్ట్ ఫీడ్, ఫర్ టు గెట్ ఏ లాక్టేషన్ టు ద బేబీ ఒకటి మెయిన్ గా. తర్వాత లైక్ సెసిమమ్ సీడ్స్ లడ్డు బయట దొరుకుతున్నాయి చాలా వరకు మనకి, అలాంటివి కానీ రాగి లైక్ రోటీ కానీ, రాగి జావా కానీ తాగడం వల్ల కూడా చాలా బాగా ఫైబర్ ఉంటుంది, కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత బిట్టర్ గార్డ్. ఓకే, సో ఆ టైంలో ఏమైనా అవాయిడ్ చేసే ఫుడ్ ఏమైనా ఉందా? అవాయిడ్ చేసేది సో పాల్చే టైంలో అవాయిడ్ చేసేది అంటే లైక్ మెయిన్ గా వచ్చేసి బేబీకి ఎఫెక్ట్ కానీ, మెయిన్ గా వచ్చేసి బేసన్, శనగపిండి అంటుంటాం మనం చాలా వరకు, తర్వాత కొంచెం బ్రింజాల్. ఓకే, అండ్ దట్ ఎఫెక్ట్స్ ద బేబీ ఫర్ ద అగైన్ స్టూల్స్ అవ్వడం కానీ, మనం మదర్ తీసుకుంటే వాట్ ఎవర్ ద మదర్ టేక్ దట్ ఎఫెక్ట్స్ ఆఫ్ బేబీ అని అంటాము. సో దట్ సంథింగ్ షుడ్ బి అవాయిడెడ్, దట్ లైక్ స్పైసీ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువ, తర్వాత ఎక్కువ హాట్ వాటర్ తాగడం ఉంటుంది, తర్వాత కోల్డ్ వాటర్ తీసుకోకుండా, బికాస్ దాట్ ఎఫెక్ట్స్ ఈవెన్ బేబీ ఫర్ ద కోల్డ్ మళ్ళీ. సో ఎక్కువగా హీట్ గా ఉండడం, ఇంట్లోనే వెచ్చగా ఉండడం వల్ల బేబీకి చాలా యూస్ఫుల్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. ఓకే, సో ద లాస్ట్ వన్ మిమ్మల్ని ఇస్కించను. లైక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ సో మన స్టొమక్ అనేది చాలా ఎన్లార్జ్ అయిపోతుంది కదా, సో నార్మల్ వేకి రావాలంటే ఏదైనా టిప్స్ తీసుకోవాలా? అంటే పాత పద్ధతుల్లో కట్టేసేయండి అంటూ ఉంటారు కదా, అలాంటి ఏమైనా టిప్స్? యా, యాక్చువల్లీ ఆఫ్టర్ ద డెలివరీ చాలా మంది కట్టేస్తారు కడుపుని 100% ఎవరైనా సరే. బట్ ఏంటంటే నా వీడియోస్ మనకు చాలా బెల్ట్స్ వచ్చాయి, ఆర్థోపెడిక్ బెల్ట్స్ వచ్చాయి. తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూజింగ్ ద బెల్ట్ కూడా వచ్చింది మార్కెట్ లో. సో యూసేజ్ ఆఫ్ బెల్ట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ చాలా వరకు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ గా వచ్చేసి వెన్ ద మదర్ ఈస్ గోయింగ్ ఫర్ ద బాత్ అండ్ ఆల్, దిస్ షుడ్ మసాజ్ ద అబ్డోమెన్. యా, అలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం దాని పుట్ట తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో యూసేజ్ ఆఫ్ బెల్ట్ ఆల్సో
యూస్ఫుల్, బాగా రెడ్యూస్ చేస్తుంది ఏదైనా. మళ్ళీ తర్వాత లైక్ బట్ట కట్టడం కూడా ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ గుడ్ థింగ్. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద అబ్డామిన్ అండి. అలా ఏం లేదు. డాక్టర్ అనూష గారు చాలా చక్కటి టిప్స్ అందించారు. చాలా తెలియని కొన్ని ఫుడ్స్ గురించి కానీ ఇంటేక్ గురించి కానీ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైం. అండ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.